హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీతి టాక్స్. ఫైనల్లీ మన దమ్ము శ్రీజ దమ్ము లేపింది, దుమ్ము లేపింది ప్రతి ఒక్కళ్ళకి. ఏం బిగ్ బాస్ నీకు కూడా దుమ్ము లేపాలా? ఎందుకు శ్రీజ గారు మాట్లాడుతుంటే అడ్డుకుంటున్నావు? మీ తనుజ గారి గురించి మాట్లాడిందనేనా? మీ ముద్ద మందారం గురించి మాట్లాడిందనేనా? ఇంకెంత ఆపుతావు? ఇంకెంత తొక్కేస్తావు? బయట జనాన్ని తొక్కేస్తున్నావు. పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి లేపుతున్నావు, తనుజాని కళ్యాణ్ గారిని. వాళ్ళిద్దరికి అసలైన మొగుడు శ్రీజ గారుగా, దమ్ము శ్రీజ, దమ్మున శ్రీజ. నవదీప్ గారిని మెచ్చుకోవాలి నిజంగానే. కొన్ని 1-2 వీక్స్ ఓలియా ప్రియా శెట్టి గారు ఈమె వాయిస్ ఓవర్లాప్ అయిపోయి మనకు చిరాకు వచ్చింది తప్ప నిజంగా దమ్మున శ్రీజ దుమ్ము దులిపి నూకింది. అసలు తనుజ గారిని అంతలా ఎవడైనా పాయింట్అవుట్ చేశాడు. అక్కడున్న కంటెస్టెంట్స్ ఎవ్వడు కూడా, ఆఖరికి సంజన గారు కూడా మాట్లాడరు. ఈమె వచ్చి మాట్లాడుతుంటే ఉన్నది ఉన్నట్టుగా నిజాలు చెప్తుంటే ఎందుకు ఆపేసావు? నువ్వు ఓర్చుకోలేకపోయావు. నువ్వు నిజాలన్నీ చెప్పేస్తుంది, తనుజ డౌన్ఫాల్ అయిపోయిందని చెప్పి తట్టుకోలేకపోయావా? ఎందుకు ఆపేసావు? మరి మాధురి గారితో కూడా మాట్లాడింది కదా దమ్ము శ్రీజ. అప్పుడెందుకు చెప్పలేదు శ్రీజ నువ్వు ఇక్కడికి వచ్చింది నామినేట్ చేయడానికి అని చెప్పి? మీ తనుజ గురించి మాట్లాడేసరికి నువ్వు ఆపేసావా? ఇంకెంత చూపిస్తావు? ఇంకెన్ని రోజులు చూపిస్తావు పార్షాలిటీ? ఇప్పుడు మా శ్రీజ వచ్చిద్ది, చూపించిద్ది ప్రతి ఒక్కళ్ళకి. ఎన్నిసార్లు కాపాడుకుంటావు మీ తనుజని? శ్రీజ చెప్పే నీకు నిజం అనిపించలేదా బిగ్ బాస్? ఎంతమంది సపోర్ట్తో ఈ 7 వీక్స్లో తనుజ గారి సపోర్ట్ లేకుండా ఏదైనా గేమ్ ఆడిందా? ఈ దొంగతనం టాస్క్ కూడా ఆమె ఏమన్నా దొంగతనం చేసిందా? బొక్కలాగా సుమన్ శెట్టి గారు చేశారు. కానీ సుమన్ శెట్టి గారు దొంగతనం చేస్తే వీళ్ళిద్దరు పంచుకున్నారు. ఆమె అంతా కష్టపడి వచ్చిందంటే ఏం కష్టపడింది అయ్యా దొంగల టాస్క్లో? ఏమన్నా ఫిజికల్ టాస్కులు పెట్టావా నువ్వు? ఏమన్నా ఊసే టాస్కుల్లో అయినా వెళ్ళి ఊసిందా? చెప్పు పెట్టే టాస్క్లో చెప్పు పెట్టింది తప్ప కష్టపడి వచ్చిందంట తనుజ గారు. విన్నర్ అంటే ఇట్లా ఉండాలి, నిర్భయంగా. ఎవడు ఏమైనా అనుకుంటే మాట్లాడే విన్నర్ మెటీరియల్ అంటారు చూసారా, అది దమ్ము శ్రీజ. దమ్ము శ్రీజ రావాలి. ఆమె కనుక నిజంగా ఇలానే ఉంటే షీ ఈస్ ద విన్నర్ మెటీరియల్, నో వన్ ఎల్స్. అది క్లియర్ కట్. దట్స్ ఆల్ గైస్. నాకు మెయిన్ హైలైట్ ఇది అనిపించింది. ఇంకొక పాయింట్, మర్యాద మనీష్ గారు కూడా బాగానే మాట్లాడారు. ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవులో పెడుతున్నారని చెప్పారు. దట్ ఈజ్ లైక్ యాక్ట్ అనమాట. కానీ సీరియల్ బాగుంటుంది, కానీ తనుజగా చేసేది కూడా అట్లానే ఉన్నది. అందరు వచ్చిన వాళ్ళందరికీ ముద్దు మాటలు మాట్లాడి, లేకుంటే కన్సర్న్ చూపించేసి, ఆ ప్రేమ చూపించేసి ఆమె బుట్టలో ఆమె వలలో వేసుకుంటున్నారు తప్ప ఆఖరికి వచ్చిన అయేషా గారిని కూడా రమ్య గారి దగ్గర అది వర్కౌట్ అవ్వలేదు. రమ్య గారిని అంత చేసుకోలేకపోయింది మన తనుజ గారు. మిగతా వాళ్ళందరినీ చేసుకుంది. సో 1 by 1 బయటికి వెళ్ళిపోతారు. ఆయేషా వెళ్ళిపోయింది. మాధురి గారు కూడా ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు. ఎవరు కాపాడతారు? మన తనుజాని కాపాడిద్ది. అది కూడా చూడండి, మాధురి గారు చెప్పారంట నామినేట్ చేయమని, లేకుంటే నామినేట్ చేయదంట. ఆ డ్రెస్ వేసి కూర్చోబెట్టిద్దంట తనుజ. ఇట్లా ఉంటాయి ఆటలంటే, బాండ్స్ అంటే. నేను నిన్నే చెప్పా కదా, బీబీబీ అని పెట్టుకోవాల్సింది. బిగ్ బాస్ సీజన్ 9 బదులు బీబీబీ అని పెట్టుకో, బిగ్ బాస్ కేర్ ఆఫ్ బాండ్స్. ఇప్పుడు వస్తుంది మా టైగర్ శివంగి. శ్రీజ ఈజ్ ద శివంగి. సో ఈమె చేసిద్ది, ప్రతి ఒక్కళ్ళ బాండ్ బయటికి తీసిద్ది. కళ్యాణ్ గురించి మాట్లాడటం, ఎవడన్నా అలా మాట్లాడగలిగారా? అరే నిన్న అట్లా అన్నది ఆఖరికి నువ్వు మాట్లాడగలిగావా బిగ్ బాస్? నాగార్జున గారు అడిగగలిగారా నువ్వు ఎందుకు మాధురిని నామినేట్ చేయలేదని? తనుజ చెప్పదు ఎందుకు నామినేట్ చేయలేదని, కళ్యాణ్ చెప్పడు ఎందుకు నామినేట్ చేయలేదని మాధురి గారిని. ఆ ఆన్సర్ మాకు కావాలి. పోయి వాళ్ళు చెప్పారా? నువ్వు ఎడిటింగ్లో తీసేసావా తెలీదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఆన్సర్. బయటకు వచ్చాక ఒక టీవీ యాంకర్ అయినా అడుగుతారు కదా, మీరు మాధురి గారు, మన శివాజీ గారు ఉన్నారు కదా హోస్ట్, బిగ్ బాస్ హోస్ట్, ఆయనని అడగాలి మాధురి గారిని ఎందుకు నామినేట్ చేయలేదు మీ ఇద్దరని చెప్పేసి. ఆమె కదా 2 చప్పట్లను చెప్పింది. 2 చప్పట్లు వేసి విజిలేసి కొట్టడం కాదు, 2 చప్పట్లు కొట్టిన డైలాగ్ చెప్పిన ఆమెను నామినేట్ చేయాలి. అంతేగాని రాజు వెళ్ళి బుట్టలో వేసుకోవటము, ఈమె బుట్టలో పడిపోవటం, ఇవన్నీ కాదు గేమ్ అంటే. సో అది మన శ్రీజ గారు అడిగారు. అండ్ మా మర్యాద మనీష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి క్లియర్గా చెప్పారు, మీరు ఏం మాట్లాడుతున్నారు ఒక క్యారెక్టర్. ఇప్పుడు మాధురి గారు వీకెండ్ ఎపిసోడ్లో సంజన గారికి ఒక బోర్డు వేసేసారు, టాక్సిక్ అని చెప్పేసి. సంజన గారు ఏం చెప్పారంటే,
తనుజ గారు నిఖిల్తో వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక క్యారెక్టర్ మీద అది పబ్లిక్ ప్లాట్ఫామ్ అని చెప్పి మాధురి గారు అంత పెద్ద మాట మాట్లాడారు. మరి మీరు రమ్య గారితో చేసింది ఏంది? అది టాక్సిక్ కదా, అదే తనుజ కదా మీరు మాట్లాడింది? ఒక 1 వీక్ మీరు బాండింగ్ పెట్టేసుకుంటే ఆమె గురించి బయట బ్యాడ్ అయిపోతుందా? మరి రీతు గారి గురించి ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు మాధురి గారు? వాళ్ళిద్దరు బాండ్ ఇంప్యూర్ అని మీకు తెలుసా? మీకేమైనా అర్థమవుతుందా? బయట చూసి వచ్చిన నెగిటివిటీ ఉంచుకున్నారు కానీ వాళ్ళిద్దరు ఏమాడుతున్నారు? రీతు గేమ్ ముందు పెట్టింది బాండ్స్ కన్నా, మీరందరూ ఏం చేస్తున్నారు? బాండ్స్ ముందు పెట్టి గేమ్ ఆడట్లేదు. ఎందుకు? తనుజ గారి దగ్గర 7,000 ఉంది, అసలు ఉందా? అది కూడా ఒక షాట్లో చూశాను 7,000 కాదు అని. బిగ్ బాస్ ఏమైనా చెప్పాడా? బిగ్ బాస్ తనుజ నిజం చెప్పండి అని ఏమన్నా అడిగాడా? మీరేమన్నా చెప్పారా 7,000 ఉందా, కరెక్ట్గా ఉన్నాయా నీ దగ్గర అన్ని డబ్బులు అని చెప్పి? అందరూ తనుజ లేపడానికి అందరూ భజన చేయండి తనుజ 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 అని చెప్పేసి. ఫైనల్గా బిగ్ బాస్ కప్ప ఆమె చేతిలో పెడతారు, మీ అందరి చేతిలో ఇది ఉంటుంది. ఇంకా ఆపండి, తనుజాకి డప్పు కొట్టడం ఆపండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకా ఆడాలి. ఇమాన్యుయల్ ఇంత నాగార్జున గారిని వార్నింగ్ ఇస్తే తప్ప ఇమాన్యుయల్ గారు బయటికి రాలేదు. ఇమాన్యుయల్ గారు తనుజ గారిని నామినేట్ చేశారు, ఇప్పుడు పాయింట్స్ చెప్పారు. ఇది కదా కావాల్సింది. ఒకవేళ ఇమాన్యుయల్ గారు ఈ వీక్లో నామినేషన్స్లో ఉంటే చేసేవాళ్ళంటారా? ఈ వీక్ కెప్టెన్ కాబట్టి ఆయన నామినేట్ అవ్వరు కాబట్టి చేశారేమో అని నాకు అనిపిస్తుంది తనుజ గారిని. లేకుంటే ప్రూవ్ చేసుకోవాలి నేను సేఫ్ కాదు అని చెప్పేసి నామినేట్ చేశాడా తనుజ గారిని అనేది ఆయనే చెప్పాలి. నాకు ఎందుకో 50-50 అనిపిస్తుంది. సేవ్ అనిపించుకోకూడదు. అండ్ నామినేషన్స్లో లేడు కాబట్టి ఆ ధైర్యం వచ్చింది. తనుజాకి ఎగెయిన్స్ట్గా వెళ్తే మళ్ళీ ఎక్కడ దెబ్బ పడిపోద్దని లాస్ట్కి మళ్ళీ కలిసిపోయారు కదా బాత్రూంలో గొడవ అయ్యాక. సో ఇమాన్యుయల్ గారు తనుజ గారిని చేశారు. ఆమె పెట్టిన పాయింట్ తనుజ గారు చెప్పినవి ఏమి ఆమె ఇంకా మాట్లాడలేకపోతుంది. అవన్నీ సపోర్ట్తోనే కదా, ఇంకా ఆమె ఆన్సర్ చెప్పలేకపోతుంది. ఎప్పుడు వచ్చి ఇలా అడగడు కదా మన శ్రీజ గారు తప్ప. సో తనుజ గారి దగ్గర నుంచి ఆన్సర్ ఏమీ లేదు. సో ఇవాళ ప్రాసెస్ అంతా బయట మన కంటెస్టెంట్స్ వచ్చారు. ఇంకా బర్నీ గారు రావాలి, హరిత హరీష్ గారు మరి రాలేదేమో. ఇంకా 3 మెంబర్స్ వచ్చారు. ఇవాళ నామినేషన్స్ 3 మెంబర్సే చూపించారు. అండ్ ఈ నామినేషన్స్ నేను తర్వాత చెప్తాను. మాధురి గారు సంజన గారు ఇక మారరు. వాళ్ళు వదిలేసే మాటలు, వాళ్ళ లూజ్ టంగ్, వాళ్ళు వదిలేసే మాటలు అసలు ఇంకా మనం తట్టుకోలేము. సంజన గారు అంతలా ఏడుస్తున్నారు మాధురి గారు నన్ను మాటలు అందని. మీరెందుకు వెళ్ళి అన్నారు సుమన్ శెట్టి గారిని? సుమన్ శెట్టి గారు ఎంత ఏడవాలి సంజన గారు? ఎన్ని మాటలు అంటున్నారు సంజన గారు సుమన్ శెట్టి గారిని. సో చెప్తాను ఏం మాట్లాడినారు. సో ఫస్ట్ మన ప్రియా శెట్టి గారు వచ్చేసారు. ప్రియా శెట్టి గారు వచ్చేసి నామినేటెడ్ సంజన గారు బాడీ షేమింగ్ చేస్తున్నారు, మీరు క్లాస్ గురించి మాట్లాడారు, అవన్నీ సంజన గారు లూజ్ టంగి, అవన్నీ తప్పే. సంజన గారు డిఫెండ్ చేసుకోవాలన్నా అదేం లేదు, బికాస్ వీళ్ళందరూ బయట చూసి ఫ్యాక్ట్స్ మాట్లాడారు కాబట్టి. సో తర్వాత బిగ్ బాస్ 2 డాగర్స్ ఇచ్చేసాడు. ఒకటి వచ్చిన కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు, ఇంకొకటి హౌస్లో ఉన్న వాళ్ళకి ఆ డాగర్ వేరే వాళ్ళకి ఇచ్చేసి మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకున్నా వాళ్ళని నామినేట్ చేయొచ్చు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాము నామినేట్ చేశారు. రాము గేమ్ గురించి మాట్లాడుతున్నారు. రాము కనీసం ఈ టీంలో కెప్టెన్సీ కంటెండర్ అవ్వకపోతే ఆ టీంలోకి వెళ్ళి కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలనుకున్నాడు. దట్ ఈజ్ నో రాంగ్. నాకైతే రాము తప్పు చేశాడని నాకైతే అనిపించలేదు. నిఖిల్ నిజంగా కెప్టెన్ ఎలా చూస్తాడని అనుకోవాలనుకున్నాడు. దట్ ఈస్ ఇండివిజువల్ గేమ్. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకి కొంచెం అమౌంట్ తనుజ గారు, ఎవరు దివ్య నిగ్ధ గారు, మాధురి గారు ఇచ్చారు. అలానే మీకు ఇచ్చిన 3,000 ఏదైతే ఉందో రాము గారికి ఇస్తారా? రాము గారి టీంలో ఉంటే మీ టీంలోనే సఖ్యత లేదు. ఎవరికి ఇస్తున్నారో డెక్కు డబ్బులు అవన్నీ ఎవరికి తెలీదు. మాధురి గారేమో రీతుకి ఇవ్వరు, రాము గారికి ఇవ్వరు. మీరేమో వాళ్ళిద్దరిని కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వనిస్తారా? అసలు రాము గారు ఆ టీంకి వెళ్ళి మంచి పనే చేశారు. డబ్బులు ఇవ్వటం నిఖిల్ గారికి అది రాంగ్, ఆయన్ని దాచుకొని ఉండాల్సింది. కానీ ఆ టీంకి వెళ్ళిపోవడంలో అదైతే తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్న మాటలు వేరే వాళ్ళకు కూడా పోకింగ్గానే ఉంటాయి. రాము గారు నిజంగా మాట్లాడారు కదా, మీరు ఉన్నా కూడా కెప్టెన్ అయ్యారా అని చెప్పేసి, అది నిజం. పోకింగ్ మాటలు ఏం కాదు, అది ఫ్యాక్ట్స్. మీరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యారంటే మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి. రాము ఉంటే రాము కానీ డబ్బులు ఇస్తారా? ఇప్పుడు సుమన్ శెట్టి కానీ కెప్టెన్సీ కంటెండర్ చేశారా? అదే సిచ్యువేషన్ అయింది రీతుకి అండ్ రాము కూడా. రీతు ఆ సీక్రెట్ టాస్క్ ఆడింది కాబట్టి కెప్టెన్సీ కంటెండర్ అయింది. రాముకి సేమ్ సుమన్ శెట్టి గారు రాము గారు మీ టీంలో ఉంటే మీరు ఎవ్వరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి కెప్టెన్సీ కంటెండర్ చెయ్యరు. సో వాట్ రాము డిడ్ ఈజ్ గుడ్, కరెక్ట్.
సో పవన్ కళ్యాణ్ గారు ఆ నామినేషన్ వేస్ట్ చేశారు. ప్రతి వారం ఆయన నామినేషన్ తుప్పాస్ నామినేషన్సే. ఇప్పుడు నామినేట్ చేయొచ్చుగా తనుజాని, పోయిన వారం చేయలేకపోయారు, ఇప్పుడు నామినేట్ చేయొచ్చుగా. ఇమాన్యుల్ అన్న లాస్ట్ వీక్ నేను నామినేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నామినేట్ చేస్తున్నానని చెప్పి చేయొచ్చుగా. మర్యాద మనీష్ గారు అంటారు, చూడండి ఉండండి వచ్చి చెప్తాను. సో ప్రియా శెట్టి గారు అయిపోయింది. సో కళ్యాణ్ రాము గారిని నామినేట్ చేశారు. తర్వాత మర్యాద మనీష్ గారు వచ్చేసి ఇమాన్యుల్ అన్న నీకు ట్రాఫీ ఇచ్చాడంటే దట్ ఈస్ రియల్లీ ట్రాఫీనే. నామినేషన్ లిస్ట్, ఆ నామినేషన్ స్లిప్ ఏదైతే ఉందో అది నిజంగానే ట్రాఫీ. నువ్వు తనుజ నామినేట్ చేసే ట్రాఫీ రేస్లో ఫస్ట్ నువ్వే ఉండేవాడివి పవన్ కళ్యాణ్ గారు, మీరే ఉండేవాళ్ళు. అది నిజంగానే మర్యాద మనీష్ గారు ఎలా చెప్పారంటే ఆ ట్రాఫీని తీసుకెళ్ళి నువ్వు పక్కన పెట్టేశావు. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడైనా కనీసం నీకు డాగర్ ఇచ్చారు కదా ప్రియా శెట్టి గారు, ఇప్పుడైనా నామినేట్ చేయొచ్చు కదా. నామినేట్ చేయం, ఎందుకంటే రీజన్స్ లేవు అక్కడ. ఏం చెప్పి తనుజ గారిని నామినేట్ చేశారు? వేరే వాళ్ళకు ఉండొచ్చు తనుజ గారి మీద రీజన్, పవన్ కళ్యాణ్ గారికి ఒక్క రీజన్ కూడా లేదు. ఎందుకంటే తనుజ గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అగేన్స్ట్కి వెళ్ళలేదు, ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. ఈయన చేసే అది ఎందుకంటే ఏం రీజన్ చెప్పి నామినేట్ చేయాలనుకున్నాం మనం, ఎందుకంటే దేర్ ఈజ్ నో అగేన్స్ట్గా వెళ్ళింది, తనుజ గారు అగేన్స్ట్గా వెళ్ళింది ఏమీ లేదు. సో ఈ వారం కూడా తుప్పాస్ రీజనే, తుప్పాస్ నామినేషనే రాము గారిని చేయటము. దాని తర్వాత లాస్ట్లో మన మర్యాద మనీష్ గారు వచ్చేసి నామినేటెడ్ పవన్ కళ్యాణ్ గారు. ఇదే మన హెచ్డి వీడియోలు వేసి చూపించారు అని అంటే నువ్వు బయట జనాలకి అది తప్పుగా పోర్ట్రే అవుతుందని నువ్వు అర్థం చేసుకోవాలి. రమ్య గారిని నామినేట్ చేసావా, మాధురి గారిని నామినేట్ చేసావా అంటే సేమ్ అదే రీజన్ చెప్పాడు మన పవన్ కళ్యాణ్, కాపీ క్యాట్ అది ఇది అని చెప్పేసి. సో దాని తర్వాత డాగర్ మర్యాద మనీష్ గారు ఇమాన్యుల్ గారికి ఇచ్చేసారు. ఇమాన్యుల్ గారు ఇక్కడికి వచ్చి తనుజ గారు నామినేట్ చేశారు. రీజన్స్ చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, బాత్రూంలో ఏం మాట్లాడాడో అవే రీజన్స్ చెప్పాడు. కానీ ఆ డాల్ టాస్క్లో, బొమ్మల టాస్క్లో ఇమాన్యుల్ గారు ఎవరైనా పర్లేదని అన్నారు. ఆ పాయింట్ నేను ఒప్పుకొని ఇమాన్యుల్ గారు. సో తనుజ గారు రాముకి సపోర్ట్ చేయడంలో నాకేమో అంత అప్పుడు రాంగ్ అనిపించలేదు, ఎందుకంటే మీరే అన్నారు ఇటువైపు స్ట్రాంగ్గా ఒక్కళ్ళన్నా ఉండాలి ఓనర్స్తో మాట్లాడడానికి అని చెప్పేసి. సో అది రాంగ్. మిగతా వాటర్ టాస్క్, సపోర్ట్ టాస్క్ ఏదైనా ఆయేషా గారికి అది లైక్ ఆ పవర్ అనేది ఉండడం అవన్నీ కరెక్టే, అవి రాంగ్ చేశారు తనుజ గారు. సో ఇమాన్యుల్ గారు నామినేటెడ్ తనుజ గారు. దాని తర్వాత మన శ్రీజ గారు వచ్చేసారు. సో ఈ ఫ్లోరా గారు వచ్చి ఫ్లోరా గారు రీతు గారు నామినేట్ చేశారు. ఫ్లోరా గారు మాట్లాడిందంతా తప్పే. ఆమె ఏం అర్థం చేసుకుందో, రీతు గారు గేమ్ ఆడుతున్నారు, మీకు బాండ్స్ కోసం కాదు ఫ్లోరా గారు ఇంట్లోకి వెళ్ళింది, బాండ్ కోసం సంజన గారికి హెయిర్ ఇచ్చేసావు, డిమాన్కి చేసుంటే నీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన తనుజ గారికి డిమాన్ గారికి నువ్వు లాయల్గా ఉండలేదంటే అది గేమ్. రీతు గారు ఈజ్ ప్లేయింగ్ గేమ్. సో అది ఫ్లోరా గారు నాకైతే తప్పు అనిపించారు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏదో పర్సనల్ గ్రడ్జ్ వల్ల రీతు గారిని నామినేట్ చేశారు తప్ప నాకైతే అంత గొప్ప రీజన్ అనేం అనిపించలేదు. రీతు గారు ఒకటి తప్పుగా ఏమన్నారంటే మన డబ్బుల విషయంలో అడగచ్చు కదరా అంటే, ఒక ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్ అనుకున్న వాడివి నువ్వు ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాక అడగకుండానే వేస్తావు, దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్. సో అదొక్క విషయం రాంగ్ చేశారు రీతు గారు. అక్కడ కూడా ఎందుకు చేశారు, అది కూడా గేమ్. ఇప్పుడు ఒకవేళ డిమాన్ పవన్ గారు కెప్టెన్సీ కంటెండర్లో వచ్చేస్తే ఆయన కెప్టెన్ అయితే రీతు గారు కెప్టెన్ ఎలా అవుతారు, అదే ఆమె స్ట్రాటజీ. సో బాండ్ వాడుకుంటుందా అంటే ఇండైరెక్ట్గా డిమాన్ పవన్ గారు కూడా కంటెంట్ కోసమే వాడుకుంటున్నారు బాండ్స్ అనేది. సో ఇద్దరే అది వాళ్ళ జెన్యూనిటీ వాళ్ళిద్దరికి తెలియాలి. బట్ ఒకళ్ళు తప్పు ఒకళ్ళు రైట్ లేదు, ఇద్దరు సేమ్ కంటెంట్ కోసమే యూజ్ చేస్తున్నారు. బట్ రీతు గారైనా డిమాన్ పవన్ గారైనా గేమ్ ముందు పెడతారు, దాని తర్వాతే బాండ్కి వస్తారు. సో ఫ్లోరా గారు ఇంకా తర్వాత సుమన్ శెట్టి గారికి ఇచ్చేసారు ఆ డ్యాగర్, ఇంకో డ్యాగర్. సుమన్ శెట్టి గారు వచ్చి సంజన గారిని నామినేట్ చేశారు. లైక్ నువ్వు తొక్కలో కెప్టెన్ అన్నావు, ఇక్కడ కెప్టెన్సీ, ఇక్కడ ఒక టాస్క్ ఏది ఉమ్ము ఊసే టాస్క్, ఈ బకెట్ క్వాంటిటీ వాటర్, వాటర్ ఊసే టాస్క్. సో దాంట్లో కూడా పో అనే అంత రెస్పెక్ట్ ఇవ్వవా కెప్టెన్కి, అది ఇది అని చెప్పారు. ఇంతటితో గొడవ అయిపోయింది. సంజన గారు ఒప్పుకున్నారు, నాగార్జున గారు ముందు కూడా ఒప్పుకున్నారు తొక్కలో కెప్టెన్ ఆ గొడవ చేశానని చెప్పేసి. లోపలికి వెళ్ళాక ఈమె బయటంతా ఆలోచించి లోపలికి వెళ్ళి నువ్వే అసమర్థుడైన కెప్టెన్ అంట. తొక్కలోకి అసమర్థుడికి రెండు ఒకటేగా, లైక్ ఒక పర్సన్ క్యారెక్టర్నే కదా అంటుంది, అసమర్థుడు అని ఎట్లా అంటారు? అక్కడ మొదలైంది గొడవ మన సంజన గారికి మాధురి గారికి. అసలు మాధురి గారు వర్సెస్ సంజన గారు. మాధురి గారు మళ్ళీ బ్యాక్ టు వీక్ 1 వచ్చారు చూసారా, మాధురి గారు మళ్ళా అట్లా వెనక్కి వచ్చేసారు. అంటే ఇన్ని రోజులు
మారేవారు అనుకున్నారు, కానీ మళ్ళీ మొదటికి వచ్చేసారు మాధురి గారు. సో మళ్ళీ అయ్యే మాటలు, అయ్యే అసలు షటప్ అని మాట్లాడటం, దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ రాంగ్. దట్ ఈజ్ రాంగ్, నాట్ అట్ ఆల్ కదా, అది అస్సలు పిచ్చిగా మాట్లాడారు మాధురి గారు. అసలు కరెక్టే మాట్లాడలేదు. అసలు ఎందుకు అంత, ఆమె తెలుగు రాదు, తెలుగు వచ్చు కానీ అవసరమైనప్పుడు తెలుగు రాదు అని చెప్పిద్ది అంటే మీరెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళిద్దరి మధ్య గొడవలో? మీరెందుకు మాటలు వదిలేసుకోవాలి? సో ఇది సంజన గారు ఏడ్చారు. సంజన గారు ఏడవటంలో కర్మ ఇది బూమరాంగ్ అంటారు. సుమన్ శెట్టి గారు అరవలేదు, సో ఆమె బదులు మాధురి గారు అరిచారు. సో సంజన గారు ఏడవటంలో ఇమాన్యుల్ వచ్చి చెప్పాడు, నువ్వు అట్లా ఎలా అంటావు అసమర్థుడు అని చెప్పేసి, మీరు చేసిన కరెక్టా రాంగా అని అడగాలి కానీ యూ షుడ్ నాట్ డిక్లేర్ అని చెప్పి. సో ఇప్పటికన్నా అర్థం కావాలి సంజన గారికి. మాధురి గారు అస్సలు వేస్ట్ అబ్బా, అస్సలు ఎంత చెప్తున్నాను, నువ్వు బయట తోపు అయితే బయట చూసుకో అన్నారు నాగార్జున గారు. అయినా ఆమెకు అర్థం కావట్లేదు, ఆమె తోపు నేనే తురుంకా అని అన్నట్టు ఉంటున్నారు. మళ్ళీ ఇలా ఉంటే ఈ వీక్ నామినేషన్స్లో కూడా ఉన్నారు. సో నాకు తెలిసి ఈ 4 days ఏమన్నా డైనమిక్స్ ఏం జరుగుతాయో చూడాలి. సో దాని తర్వాత ఇంకా మన దమ్ము శ్రీజ గారు వచ్చారు. శ్రీజ గారు వచ్చేసి మాధురి గారిని వేసుకున్నారు. మరి బెలూన్ కట్ చేశారు కదా, ఆ మాత్రం వేసుకుంటారు, పేరు తెలియకపోతేనే ఆ బెలూన్ కట్ చేస్తారా అని. సో బాగుంది. మరి అంతన్నా ఉండాలి కదా మన శ్రీజ గారి నుంచి యాటిట్యూడ్. సో మాధురి గారినేమో ఇంకే గొడవలు పెట్టి అది ఇది అన్నారు. దాని తర్వాత తనుజ గారి గురించి చెప్పేశారు. మన బిగ్ బాస్ ఆపేశాడు కదా, లేకపోతే ఆ ఫ్లోలో ఇంక అన్నీ చెప్పేసేవాళ్ళు శ్రీజ గారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ని స్టాప్ చేసేశారు. లైక్ నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదు, ఎంత సేఫ్గా వేసావో, సంతంగా తుప్పాస్ రీజన్ అది ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అగ్రీ చేశారు. తర్వాత డాగర్, ఇది కదా శ్రీజ అంటే, డాగర్ ఎవరికి ఇస్తుంది అనుకున్నాం మనం? నేను గెస్ట్ చేశాను మాధురి గారికి ఇస్తుంది అని చెప్పేసి. మాధురి గారికి ఇస్తే రీతు గారిని నామినేట్ చేశారు. రీతు గారు అసలు డబ్బులు ఆమె ఇండివిజువల్ గేమ్, ఆమె కెప్టెన్ అయిపోయాక ఇప్పుడు నువ్వు తనుజ గారు ఏం గేమ్ ఆడిందని ఇచ్చారు, దివ్యానిక్త గారు ఏం గేమ్ ఆడిందని అన్ని 3,000 ఇచ్చారు. అదే డబ్బులు కదా రీతు గారికి ఇచ్చారు. సుమన్ శెట్టి గారికి ఇస్తే మరి సుమన్ శెట్టి గారికి ఎందుకు రాలేదు డబ్బులు? నువ్వు అందరికీ ఈక్వల్గా పంచేదానివైతే సుమన్ శెట్టి గారి దగ్గర కూడా అంతే డబ్బులు ఉండాలి కదా. సుమన్ శెట్టి గారికి ఎందుకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇవ్వలేదు, కెప్టెన్సీ కంటెండర్ అయ్యేలా చేయలేదు? సో ఎంత గొడవ చేశారంటే, నీది ఆర్గానిక్గా ఫామ్ అయిన బాండ్ కాదు, ఇంప్యూర్ బాండ్స్. మీది తనుజ గారి మధ్య ఆర్గానిక్ బాండా అండి మాధురి గారు? ఏది 1 weekకే ఏదైతే బాండ్స్ వద్దు వద్దు అని చెప్పారో మీరు వచ్చి తనుజ గారితో అలా ఉండి ఈ ఆర్గానిక్ బాండ్స్, రీతు గారేమో నీది ఇంప్యూర్ బాండ్స్. అస్సలు పవన్ కళ్యాణ్ మాత్రం ఉంటాడంట తనుజ గారి కోసం, డమాన్ మాత్రం ఉండడు రీతు గారి కోసం. వీళ్ళిద్దరి మధ్య ఏ పులిహోర కంటెంట్ ఉందో వాళ్ళిద్దరి మధ్య కూడా అదే పులిహోర కంటెంట్ ఉంది. వీళ్ళిద్దరిది మాత్రం మంచి, వాళ్ళిద్దరిది మాత్రం మీరు అంటారే మేము సంజన గారు పదే అన్నారు, మీరు చేస్తే మజాక్, మేము చేస్తే రజాకా, లేకపోతే మీరు చేస్తే సంథింగ్, మీరు చేస్తే మంచి, మేము చేస్తే బూతు, మీరు చేస్తే కరెక్ట్, ఏదో సంథింగ్ అలాంటి డైలాగ్ వేశారు. తనుజ పవన్ కళ్యాణ్ చేస్తే మాత్రం కరెక్ట్, రీతు డెమోన్ చేస్తే కరెక్ట్ కాదు. అసలు వరస్ట్. అసలు మాధురి గారు మళ్ళా బయట ఎలా ఉన్నారో మళ్ళీ అదే క్యారెక్టర్కి వచ్చేసారండి. ఇన్ని రోజులు ఆమె కంట్రోల్ చేసుకున్నారేమో, లేకపోతే నటించారేమో తెలియదు, కానీ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1 మాధురి గారు. సో ఇంకా మాధురి గారు ఉంటారా వెళ్ళిపోతారా అని మనం ఈసారి ఈ నామినేషన్స్ చూడాలి, బయట ఎంతమంది కాపాడతారో మాధురి గారిని. అస్సలు రీతు గారు మాత్రం చెప్పా చూసారా, రీతు గారు కూడా ఓపెన్ అప్ అయ్యి బాండ్స్ మీకు లేదా వాళ్ళకి లేదా వాళ్ళకి లేదా, దట్ ఈస్ కరెక్టే కదా. దానికి మీరు ఆర్గానిక్ బాండ్స్ కాదండి, మీ ఇద్దరిది మధ్య పెద్ద ఆర్గానిక్. మరి ఆ తనుజ గారు అంతే వాడుకుంటున్నారు రజ్జు రజ్జు అని చెప్పేసి, మీరు కూడా తనుజ గారిని అట్లానే వాడుకుంటున్నారు ఓట్ల కోసం అని చెప్పి. అది మన శ్రీజ బయట పెట్టేశారు ఆల్రెడీ. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ బర్నీ నాన్న వచ్చి ఎవరిని నామినేట్ చేస్తాడు, డాగర్ ఎవరికి ఇస్తాడు నాన్న. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ నాన్న. హరీష్ గారు వచ్చారంటారా లేదా తెలీదు, రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. సో నాకు ఇవాళ మాట్లాడిన మర్యాద మనీష్ గారు బాగా నచ్చారు. శ్రీజ గారు అసలు ఇంకా ఫస్ట్ ప్లేస్ శ్రీజ గారు. ఇన్ కేస్ హరీష్ గారు లేకపోతే మర్యాద మనీష్ గారు ఉన్నా కూడా మారచ్చేమో. ఇప్పుడు కనీసం మర్యాద మనీష్ గారికి అర్థమైంది గేమ్ ఎలా ఆడాలని చెప్పేసి. సో విల్ వెయిట్ ఎవడుంటాడో బిగ్ బాస్ హౌస్లోకి.
దట్స్ ఆల్ గైస్, విల్ మీట్ యూ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. బాయ్ గైస్. ఇవాళ ఎపిసోడ్ అద్దరహో అదుర్స్. మన శ్రీజ దుమ్ము లేపింది. బాయ్ గైస్.